ఇటు బంజారా బిడ్డగా నాకు అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. మొదటి కేబినెట్ కూర్పులోనే ఒక బంజారా బిడ్డ కూడా ఉండాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధిష్టానానికి చెప్పడం జరిగింది. దాని మీద చర్చలు జరిగింది వాస్తవం. తదనంతరం అధిష్టానం కేవలం సీనియర్లకు మాత్రమే ఈ కూర్పులో ఇద్దాం, తర్వాత ప్రభుత్వం కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు కొంత గాడిలో పడ్డ తర్వాత మరి ఎక్స్పాన్షన్లో తప్పకుండా గిరిజనులకు ఇవ్వాలనే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా, వారు చాలా స్పష్టంగా గిరిజన ప్రజలు అంటే బంజారా సోదరులు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, కానీ ప్రభుత్వం కానీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎలాంటి కన్ఫ్యూజన్లో లేరు. వాస్తవంగా అంటే డిలే కావచ్చు, కానీ గిరిజనులకు ముఖ్యమంత్రి గారు మంత్రిగా కేబినెట్లో తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా అందరి ఆశలు ఫలించే రోజులు దగ్గరలో ఉన్నాయి.